నిరుద్యోగుల ఓట్లు కొలగొట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఆర్ఆర్బీ టీఈటీ పరీక్షలు ఒకే రోజు ఉండడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర నష్టం చేస్తుందన్నారు. ఆర్ఆర్బీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండడంతో కనీసం టీఈటీ పరీక్షనైనా వారం లేదా 2 వారాలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 8 మంది బీజేపీ ఎంపీలు కేవలం ఉత్సవ విగ్రహాలేనన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పరీక్షలు నిరుద్యోగుల సమస్యలపై నిలదీసే ధైర్యం వారికి లేదని ఎద్దేవా చేశారు. టెట్ ఎగ్జాము అదేవిధంగా మరి ఆర్ఆర్బీ ఎగ్జామ్ రెండు కూడా ఒకటిసారి పెట్టడం జరిగింది. అనే చెప్తున్నాం, మేము కాంగ్రెస్ పార్టీ అంటేనే నిరుద్యోగ వ్యతిరేక పార్టీ, నిరుద్యోగుల ఓట్లతోని గద్దెనెక్కిన పార్టీ. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న పార్టీ, పట్టుమని మరి 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వని పార్టీ ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా ప్రతి దాన్ని కూడా వాళ్ళు నాశనం చేస్తూ ఉన్నారు. అందుకొరకు దిల్సుఖ్నగర్లో, అశోక్ నగర్లో ప్రతిరోజు ఉద్యోగస్తులు నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతూనే ఉన్నారు. మరి ఈ పరిస్థితి లోపల మళ్ళీ వచ్చే 17వ తారీఖు నాడు టెట్ అదేవిధంగా ఆర్ఆర్బీ రెండు ఒకటేసారి వస్తున్నాయి. దయచేసి నేను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళీ ఇంకొక ఆదివారం దీన్ని నిర్వహించండి. ఎందుకంటే ఆర్ఆర్బీ మన కంట్రోల్లో లేదు. కేంద్రంలో ఉండే బీజేపీకి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద ఏమాత్రం సోయలేదు. ఇక్కడ ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు ఉత్సవ విగ్రహాలు మాత్రమే. వాళ్ళు కేవలం మాట్లాడే పనిముట్లు కాదు, మాటలు రాని పనిముట్లు, మనుషులు మాత్రమే. అందుకని వాళ్ళతో నేను కాదు, లేకపోతే ఆర్ఆర్బీ ఎగ్జామ్ అయినా పోస్ట్ పోన్ అయి ఉండేది. సో అది కాదు ఇది కాదు కాబట్టి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని టెట్నే వారి 1 వారం 2 వారాలు పోస్ట్ పోన్ చేయాల్సిందిగా నేను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, మరి ముఖ్యమంత్రి ముగ్గురు ఒకటే వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆ రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ మీద ఏమాత్రం అవగాహన లేదు. అందుకొరకే అధికారులే ఒక చక్కటి నిర్ణయం తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా. జై తెలంగాణ.